హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫ్యాషన్స్. నా పేరు భరణి. నేనైతే ఈరోజు ఈ వీడియోలో థ్రెడ్ అనేది యూస్ చేయకుండా ఈ పైపింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో బ్లౌజ్కి నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను. దానికోసం అయితే నేను ఇప్పుడు క్రాస్గా కట్ చేసుకున్నాను. మనం నెక్కి బ్లౌజ్కి నెక్కి వేసుకుంటాం కదా, క్రాస్ పీసులు కట్ చేసుకొని అదేవిధంగా ఈ పీసులు అనేవి నేను ఆ విధంగా క్రాస్గా కట్ చేసి పెట్టుకున్నాను. నాకు ఈ రెడ్ కలర్ క్లాత్ అనేది బ్లౌజ్లో శారీలో బార్డర్కి వచ్చింది. నేను అదే బ్లౌజ్కి పైపింగ్ అనేది వేద్దామని ఈ రెడ్ కలర్ క్లాత్ అనేది తీసుకున్నాను. ఇప్పుడైతే వీటిని కట్ చేసుకున్న పీసులు ఉన్నాయి కదా, ఈ పీసులన్నిటినీ కూడా మనం జాయింట్ అనేది వేసుకుందాం. మనం జాయింట్ ఎప్పుడైనా వేసేటప్పుడు రెండు పీసులు కూడా సమానంగా వేయకూడదు. వేస్తే కనుక మనకి అక్కడ ఒకటే దగ్గర కుట్ అనేది ఒకటే దగ్గర వచ్చి మనకి క్లాత్ అనేది అంతా లావుగా కనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. మనం క్లాత్ అనేది కూడా క్రాస్గా జాయింట్ అనేది వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఈ మనము జాయింట్ వేసుకున్న పీస్ ఉంది కదా, ఆ పీస్ అంతా కూడా ఒకవైపుకి సన్నగా మడిచి ఒకవైపుకి సన్నగా మడిచి ఈ విధంగా కుట్టు అయితే వేసుకోవాలి. దీనికోసం అయితే ఒక 1.5 ఇంచ్ క్లాత్ తీసుకుంటే సరిపోద్ది. మనం ఒకవైపుకి మడిచి కుట్టుకొని తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంతా కొంచెం అటు ఇటుగా కట్ చేసుకుంటే మనకి పీస్ అంతా కూడా ఒకటే లెవెల్లో వస్తుంది. కాబట్టి కొంచెం క్లాత్ అనేది ఎక్కువగానే తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో క్లాత్ అంతా కూడా నేను ఈ విధంగా సమానంగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేస్తే కనుక మనకి పైపింగ్ అనేది అంతా కూడా లోపల వైపుకు వెళ్ళిపోయిన క్లాత్ అంతా కూడా మనకి సమానంగా ఉంటుంది. మనం హెమ్మింగ్ చేసుకోవాలి కాబట్టి క్లాత్ అంతా కూడా సమానంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా క్లాత్ అంతా కట్ చేసుకొని తర్వాత మనం స్టిచ్ చేసుకుంటే మనకి చూడడానికి నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే ఈ మనము పీస్ ఉంది కదా, ఇప్పుడు కుట్టుకున్న పీస్ అనేది నేను ఇప్పుడు బ్లౌజ్కి జాయింట్ వేసుకుంటున్నాను. మనం థ్రెడ్ అనేది పెట్టకపోయినా కానీ మనకి ఈ పైపింగ్ అనేది చాలా అంటే చాలా సన్నగా, మనం ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా మనం పైపింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పీస్ అంతా బ్లౌజ్కి జాయింట్ వేసిన తర్వాత మనకి క్లాత్ అంతా కూడా దగ్గరగా కట్ చేసుకోవాలంటే మనం స్టిచ్ వేసిన దగ్గరికి క్లాత్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి లోపల వైపు క్లాత్ అనేది ఎక్కువగా ఉంటే మనకి పైపింగ్ అనేది కొంచెం లావుగా వస్తుంది. కాబట్టి లోపల వైపు క్లాత్ అనేది లేకుండా చూసుకుంటే మనకి పైపింగ్ అనేది సన్నగా వస్తుంది. కాబట్టి నేను ఉన్న క్లాత్ అంతా కూడా ఈ విధంగా కట్ చేస్తున్నాను. మనం స్టిచ్ ఎక్కడికైతే వేసామో దాని పక్కకి కొంచెం క్లాత్, కొంచెం అంటే కొంచెమే క్లాత్ ఉంచుకొని మిగిలిన క్లాత్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి పైపింగ్ అనేది చాలా సన్నగా వస్తుంది. మనం ఇలా ఈ క్లాత్ అనేది కట్ చేసుకోకుండా కుడితే కనుక మనకి లోపల వైపు క్లాత్ ఎక్కువగా ఉంటుంది. మనం కుట్టిన ఆ కుట్టు వైపు క్లాత్ అనేది ఉంటుంది కాబట్టి మనం అది లోపలికి మడుచుకుంటే చూసారా పీస్ మనకి స్టిచ్ అనేది దాని దగ్గరికి వరకు కూడా నేను క్లాత్ అనేది కట్ చేశాను. ఇప్పుడు ఈ ఉన్న పీస్ని మనం దానికి రివర్స్లో తిప్పేసుకుంటే ఈ విధంగా సన్నగా మడుచుకొని దానిపై నుంచి వెళ్ళి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మీరు స్టిచ్ వేసుకునేటప్పుడు కూడా మనకి రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు నేను చేయి పెట్టి చూపిస్తున్నాను కదా, అక్కడికి దాని మధ్యలో బయటికి రాకుండా కుట్ అనేది కరెక్ట్ రెడ్ క్లాత్ ఎడ్జ్లో కనుక మీరు స్టిచ్ అనేది వేసుకుంటే మనం అక్కడ కుట్టు వేసుకున్నట్టు కూడా మనకి అసలు ఆ కుట్టు కనిపించదు. చాలా దగ్గరికి కుట్టు అనేది చాలా దగ్గరికి వేసుకుంటే కనుక మనకి ఆ కుట్టు అనేది కనిపించకుండా చాలా నీట్గా కనిపిస్తుంది. కాబట్టి కుట్టు అనేది ఆ విధంగా వేసుకోండి. మనం లోపల వైపు క్లాత్ అంతా కూడా కట్ చేసాం కాబట్టి మనకి పైపింగ్ మనం ఎంత సన్నగా మనకి చేసుకోవాలనుకుంటే పైపింగ్ అనేది అంత సన్నగా వస్తుంది. కుట్టుకునేటప్పుడు క్లాత్ అంతా కూడా కొంచెం సర్దుకుంటూ నెమ్మదిగా కుట్టుకుంటే కనుక మనకి అంతా ఒకటే లెవెల్లో పైపింగ్ అనేది వచ్చి చూడడానికి కూడా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే చూసారా పైపింగ్ అనేది ఎంత సన్నగా వస్తుందో.
పైపింగ్ అనేది మనం ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చితే కనుక నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ నేను పెడుతూ ఉంటాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తాయి. మీరు అన్నీ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అయిపోయింది మన పైపింగ్ అనేది. చూసారా పైపింగ్ అనేది ఎంత సన్నగా వచ్చిందో. మనం థ్రెడ్ అనేది పెట్టుకోకపోయినా కానీ మనకి పైపింగ్ చాలా సన్నగా వచ్చింది, నీట్గా కూడా వచ్చింది. చూసారా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, క్లాత్ అనేది మనకి స్టిచ్ అనేది దాని దగ్గరికి వచ్చేసింది. మనకి స్టిచ్ కూడా బయటికి కనిపించట్లేదు. ఈ విధంగా వేసుకుంటే కనుక మీకు పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇటువైపు మనం హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.